సో మొత్తానికి బీసీలకు సంబంధించినటువంటి కులగణన లెక్కలు ఫిబ్రవరి చివరి వారం నాటికి బహిర్గతం చేసే అవకాశం కనిపిస్తుందని ఒక వార్తను వెలుగు దినపత్రికలో చూడొచ్చు మనం. ఆ పత్రికలో ఉన్నటువంటి సారాంశం ఏంది, అసలు సర్పంచ్ ఎన్నికలు ఈ ఫిబ్రవరి చివరిలో పెట్టబోతా ఉన్నారా నిజంగా, లేకపోతే ఇంకేమైనా ఆలస్యం కాబోతా ఉన్నాయా? పాపం ఒక పత్రిక రేపే ఎన్నికలు ఎల్లుండే ఎన్నికలని పాపం వాళ్ళే అలసిపోయి ఇంతకెప్పుడు ఎన్నికలు అని అడుగుతూ ఉన్నారు. ఆ పత్రిక లేదనుకో సరే. ఇప్పుడు వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి కథనం ఆధారంగా సో బీసీ డెడికేట్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మొత్తం వార్డుల వారిగా ఇంకా ఎంత అద్భుతమైనటువంటి బోర్డు పెట్టలే, ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే ఈ కులగణన ద్వారా తేలినటువంటి లెక్క చాలా అద్భుతమైనటువంటి లెక్క అనుకోరాదురి. ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో బీసీలకు ఈ లెక్క ఫలాలు అందబోతూ ఉన్నాయి. మంచి జరుగుతుంది. గ్రామం ఉంటే గ్రామం, ఆ గ్రామంలో కులగణన, గ్రామం, ఈ గ్రామంలో వార్డులు, ఈ వార్డు ఉంది కదా, ఈ వార్డులో ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ లెక్కలు వస్తున్నాయి. ఇప్పుడు ఏ కులం వాళ్ళు ఈ వార్డులో సపోజ్ ఈ కులంలో గౌడ్స్ ఎక్కువ ఉన్నారనుకో, ఈ వార్డులో గౌడ్స్ సంఖ్య ఎక్కువ ఉంటే ఈ లెక్క తెలుస్తుంది. నెక్స్ట్ ఎవరున్నారు, ఆ తర్వాత ఎవరున్నారు, ఈ లెక్కలు బయటకు వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు జరుగుతాయి ప్రజలారా. మనం కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి బీసీలకు ఈ లెక్కల కోసమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పందుల సంఖ్య లక్షలు, 1.8 లక్షలు పందుల సంఖ్య ఉంది. కానీ మన లెక్క మాత్రం చెప్పలే ఇప్పటిదాకా పాలకులు. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు కులగణన చేపట్టింది. దేశానికే ఆదర్శవంతంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కులగణన చేపట్టింది. ఈ కులగణనలో కేసీఆర్, హరీష్ రావు పాల్గొన్నట్టు తెలిసింది నాకు కులగణనలో. ఓకే, అవును, పాల్గొన్నది కానీ వీళ్ళు పాల్గొనలేదు. ఎవరు పాల్గొనకపోతే 120 ఎండుతుంది, పోయేది ఏముంది, పాల్గొన్నా నీళ్ళు కొన్నాల పని అవుతుంది. అయితే ఇట్లా కులాల వారిగా లెక్కలు దొరకపోతా ఉన్నాయి. తద్వారా బీసీలలో ఒక సరికొత్త రాజకీయ చైతన్యానికి ఈ లెక్కలు పునాది పడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో మరి ఈ లెక్కల్ని ఎప్పుడు ప్రజల ముందు ఉంచుతారనేదే ప్రశ్న.